పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇస్సాకు మిక్కిలి గొప్పవాడుగు వరకు దేవుడు అతనిని ఆశీర్వదించిన తీరు, 7 రెట్లు దీవెన నొందిన విధము ఆదికాండము గ్రంథం 26వ అధ్యాయం సాక్ష్యమిచ్చింది. దానిలో దేవుడైన యెహోవా మాట చొప్పున ఇస్సాకు గెరారు అను పట్టణములో నివసించి ఫిలిష్తీయుల దేశములో విత్తనం వేసి క్రమక్రమముగా అభివృద్ధి చెంది మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము కాలములో అబ్రహాము త్రవ్విన నీటి బావులను ఫిలిష్తీయులు మన్ను వేసి పూడ్చివేశారు. ఇస్సాకు తాను వ్యవసాయం చేయటానికి ఆ బావులను తిరిగి తవ్వించి వాటికి అబ్రహాము పెట్టిన పేర్లు పెట్టాడు. ఇస్సాకు బావులను త్రవ్వించటం ప్రారంభించినప్పుడు మొదటి బావి త్రవ్వగా ఫిలిష్తీయులు జగడానికి వచ్చారు. ఈ బావి మాదే అన్నారు. త్రవ్వుతున్నప్పుడు రాలేదు, జల పడిన తరువాత జగడానికి వచ్చారు. జగడము అని అర్థం వచ్చే ఎషకు అనే పేరు ఆ బావికి పెట్టాడు. ఇస్సాకు ఆ బావిని ఫిలిష్తీయులకు విడిచిపెట్టి వేరొక బావి తవ్వాడు. రెండవ బావి జలలు పడిన బావి అతనికి దొరికినది. ఆ సందర్భంగా ఫిలిష్తీయులు మరల ఇస్సాకుపైకి తగువకు వచ్చారు, విరోధానికి వచ్చారు. కాబట్టి ఇస్సాకు ఆ బావికి విరోధము అని అర్థం వచ్చేట్లు సిత్నా అని పేరు పెట్టి ఆ బావి కూడా వారికి విడిచిపెట్టి ముందుకు సాగాడు. ఇస్సాకు తన సేవకులతో 3వ బావి త్రవ్వమనగా వారు త్రవ్వారు. దేవుడు చక్కటి జలలు కలిగిన బావిని ఇచ్చాడు. ఈసారి ఫిలిష్తీయులు తగువుకు జగడానికి రాలేదు. ఇస్సాకు ఆ బావిని వాడుకోవచ్చు, కానీ దేవుడు నాకును ఫిలిష్తీయులకును ఎడమ కలుగు చేశాడు, కావున ఈ బావికి నేను ఎడమ కలుగు చేయబడుట అని అర్థం వచ్చినట్లు రెహబోతు అనే నామకరణం చేశాడు. ఈ 3 బావులు తవ్విన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు తన స్నేహితుడైన అహుజతును తీసుకుని సేనాధిపతి అయిన ఫీకోలును తీసుకుని గెరారు నుండి ఇస్సాకునద్దకు లోయలోనికి వచ్చి అతనితో సమాధాన పడ్డారు. ఆ తరువాత ఇస్సాకు తన యొక్క సేవకులతో బావి తవ్వమన్నప్పుడు వారు బావి త్రవ్వగా 7 జలల నీరు కలిగిన బెయేర్ షబా అనే బావి దొరికింది. షేబా అంటే ప్రమాణము, బెయేర్ షబా అని ఆ బావికి పేరు పెట్టాడు అని వాక్యము మనకు సెలవిస్తున్నది. ఈ వృత్తాంతము ఆదికాండం 26వ అధ్యాయంలో వ్రాయబడింది. బెయేర్ షబా 7 జలలు కలిగిన బావి. ఎషకు జగడము, సిత్నా విరోధము, ఈ రెండింటికి ఇస్సాకు దూరంగా నడిచాడు. రెహబోతు ఎడమ కలుగు చేసుకున్నాడు, జగడానికి విరోధానికి. అందున ప్రమాణముగా దేవుడు బెయేర్షబాను ఇస్సాకునకిచ్చాడు. ఇస్సాకు యొక్క వ్యవసాయంలో ఈ బావి చాలా ఉపయోగపడి అతడు మిక్కిలి ధనవంతుడగుటకు 7 రెట్లు దీవెన కలిగిన ఈ బావి ఉపయోగపడింది. ఈ వర్తమానములో పాఠమేమనగా సమాధానమును వెదికి వెంటాడాలి, అప్పుడు దేవుడు నిన్ను 7 రెట్లు ఆశీర్వాదమునకు పాత్రునిగా చేస్తాడు. జగడము విరోధము విడిచి దూరముగా వెళ్ళాలి. ఇది దేవుని యొక్క సందేశం మనకు.